హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈసారి ఐపీఎల్లో ఏదో జరిగింది. మీరు ఫిక్సింగ్ అని వెంటనే ఫిక్స్ అయిపోకండి. ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కోసం ఒక అటెంప్ట్ హ్యాస్ బీన్ మేడ్ అన్నట్టుగా మనకి బీసీసీ అని చెప్తుంది. మనం చెప్పింది కాదు, ఇది మన ఊహాగానం కాదు. దానివల్ల ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు మన బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా. 7-పేజీ అడ్వైజరీ గైడ్ లైన్స్ని ఇప్పుడు ఏదో అడ్వైజరీ అని ఒక మంచి ఒక యూఫమిజం అంటారు ఇంగ్లీష్లో, ఒక పాలిష్డ్గా అడ్వైజరీ అంటే జాగ్రత్త బాబు, ప్లేయర్స్కి కానీ ప్లేయర్స్, మ్యాచ్ అఫీషియల్స్, బ్రాడ్కాస్టర్స్, సపోర్ట్ స్టాఫ్ అందరికీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇష్యూ చేశారు. ఈ వార్నింగ్ కూడా ఏంటంటే హనీ ట్రాప్ అనేది మెయిన్గా అనిపిస్తుంది. హనీ ట్రాప్ అంటే మీకు తెలుసు కదా, వలపు వల అని తెలుగులో చాలా కవితాత్మకంగా చెప్పచ్చు దాన్ని. వలపు వల అంటే ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఒక మంచి ఒక అందమైన అమ్మాయి వాళ్ళకి మీ ఫ్యాన్ అంటూ నేను నువ్వు అంటే చాలా ఇష్టం అంటూ దగ్గర అవుతుంది, ఏదో ఒక అంటే దగ్గర అయ్యి అలాగా వాళ్ళు దగ్గర అయిన తర్వాత బ్లాక్మెయిల్ చేయడం, ఫోటోలు తీయడం, బ్లాక్మెయిల్ చేయడం. దాని ద్వారా వాళ్ళ వెనకాల ఆ అమ్మాయిని డైరెక్ట్గా రాదు, సంబడి సెంట్స్ హర్, ఒక ఒక సమ్ ఇల్లీగల్ పీపుల్ సెండ్ హెర్ టు దట్ ప్లేయర్. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రాబెట్టడం, లేకపోతే ఫిక్సింగ్ వైపు తీసుకెళ్ళి గతంలో కూడా జరిగినాయి ఇలాంటి సంఘటనలు. అలాంటిది ఏదో జరిగినట్టుగా ఉంది ఈసారి. అందుకే 7 పేజీల అడ్వైజరీ, చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. అంటే ఏమన్నా బీసీసీఐ వాళ్ళు వాడిన ఆ అడ్వైజరీలో, ఈరోజు పేపర్లో వచ్చిన దాన్ని బట్టి అడ్వైజరీలో బీసీసీఐ వాళ్ళని వాడిన సెంటెన్సెస్ చూడండి, నేను చదివి వినిపిస్తాను మీకు. It has come to the attention of the BCCI that certain incidents of misconduct and protocol violations have occurred involving players, support staff and team officials during the current IPL season. ఈ IPL సీజన్ సందర్భంగా కొన్ని మిస్కాండక్ట్ అంటే కొంత దుష్ప్రవర్తన అనలే కానీ ప్రవర్తన సంబంధించిన వైలేషన్స్ జరిగినాయి. ప్రోటోకాల్ వైలేషన్స్, ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్ అనే మాట జనరల్గా వాడతాం. ప్రోటోకాల్ అంటే ఏం లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా వ్యవహరించడం జరిగింది. ఎవరెవరు చేశారు? ప్లేయర్స్ చేశారు, సపోర్ట్ స్టాఫ్ చేశారు, టీమ్ అఫీషియల్స్ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది, బీసీసీ దృష్టికి వచ్చింది. దీని మీద లీగల్ యాక్షన్ ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి హనీ ట్రాప్ లాంటివి జరుగుతున్నాయి అని చెప్పారు. కాబట్టి ఏదో సమ్ ఇన్సిడెంట్ హ్యాస్ అక్కర్డ్, దాన్ని మొగ్గలలో తుంచేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇష్యూ చేశారు. మొన్న ఒక వార్త వచ్చింది ఏంటంటే ప్లేయర్స్తో పాటు వారి భార్యలు కంపెనీ అవుతారు, మనకి కనిపిస్తారు, స్క్రీన్ కూడా కనిపిస్తారు, వాళ్ళ రూమ్లోనే ఉంటారు, భార్యలు పిల్లలు ఉంటారు. కానీ భార్యలు ఉండొచ్చు మీతో పాటు, గర్ల్ ఫ్రెండ్స్ ఉండడానికి లేదు అని చెప్పి బీసీసీఐ ఈ అడ్వైజరీకి ముందే ఒక హుకుం జారీ చేసింది. అంటే భార్యలు గర్ల్ ఫ్రెండ్స్కి ఏంటి డిఫరెన్స్ అని కొంత సీనియర్ జర్నలిస్టులు కూడా ట్వీట్ చేశారు. ఎందుకంటే మనం ఈ సందర్భంగా అంటే పలానా టూర్లో వ్యాక్స్ ఆర్ అలౌడ్, వ్యాక్స్ ఆర్ నాట్ అలౌడ్. వ్యాక్స్ అంటే ఏం లేదు, వైఫ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ని వ్యాక్స్, WAGS. గర్ల్ ఫ్రెండ్స్ ఉంటున్నారు అంటే లివింగ్ రిలేషన్షిప్స్ ఉంటున్నాయి కదా ఇప్పుడు. దాంట్లో ఏంటంటే వాళ్ళ మధ్య వివాహ బంధం ఉండక్కర్లేదు, కానీ చాలామంది కలిసి జీవిస్తున్నారు, సహజీవనం చేస్తున్నారు. కానీ ఏంటంటే ఇలాంటి కారణం వచ్చింది కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. కానీ ఈ భార్యలు అయితేనే, మీ కుటుంబ సభ్యులు అయితేనే లీగల్గా మీ భార్య అయితేనే మీరు ఉండొచ్చు, అంతేగాని నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది రూమ్లో కంటే కుదరదు అని బీసీసీఐ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి, ఏదో జరిగింది ఇలాంటి హనీ ట్రాప్ వలపోవాల ఏదో జరిగింది. దానివల్ల భార్యలు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళు ఉండడానికి వీలు లేదు, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అనడానికి వీలు లేదు అని చెప్పి దీన్ని ఏదో జరిగింది. గర్ల్ ఫ్రెండ్ ద్వారా ఏదో ఇన్ఫర్మేషన్ లీకేజ్ అవుతుంది కదా, టీంలో ఎవరు ఉంటారు, పిచ్ ఎలా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది, ఫోన్ ద్వారా ఏదో సమాచారం చేరవేయడం, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఎందుకంటే Dream11 అన్ని బ్యాన్ చేశారు, గేమింగ్ యాప్స్ బ్యాన్ చేశారు. మన దగ్గర బెట్టింగ్ యాప్స్ని కూడా దాన్ని ఎవరైనా ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న బాగానే ఉంది. బెట్టింగ్ ఆగిపోయింది, ఏం ఆగలేదు కదా. భయంకరంగా వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ అన్నట్టు జరుగుతూనే ఉంది, ఆన్లైన్ జరుగుతుంది, చిన్న గ్రామాల్లో కూడా జరుగుతుంది, నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆగలేదు కదా. దానివల్ల ఏదో సంథింగ్ ఇస్ బ్రూయింగ్. అందుకని చాలా స్ట్రిక్ట్గా గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏంటంటే ఫస్ట్ చెప్పింది ఏంటంటే ప్లేయర్స్ రూమ్లోకి ఎవరిని అలౌ చేయకూడదు, ఎవరిని రూమ్లోకి వెళ్ళడానికి వీలు లేదు ప్లేయర్స్ దగ్గరికి అని చెప్పారు.
ఒకప్పుడు ఎంత ఈజీ. నేను 80స్లో జర్నలిజంలో ఉన్నాను, యాక్టివ్ స్పోర్ట్స్ జర్నలిజంలో ఉన్నాను. అప్పుడు మేము ఇంటర్నేషనల్ ప్లేయర్స్ రూమ్స్కి వెళ్ళి వాళ్ళని కలిసేవాళ్ళం. చాలా ఈజీ యాక్సెస్ ఉండేది. అంతెందుకు 2010 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది, హైదరాబాద్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నప్పుడు ఐ రిమెంబర్ గోయింగ్ టు రూమ్ ఆఫ్ డరెన్ గంగా. ట్రినిడాడ్ టీమ్ కెప్టెను, మెంబర్ అప్పుడు. అతను రూమ్కి వెళ్ళాము మేము. మా మిత్రుడు ఒక తను మంచి కిషోర్ కుమార్ పాటలు పాడతాడు. బికాజ్ డరెన్ గంగా ఈజ్ ఇండియన్ ఆరిజిన్ కదా. కిషోర్ కుమార్ పాటలు ఎంజాయ్ చేశాడు అతను. వేరే కొంతమంది నేషనల్ జర్నలిస్ట్ వచ్చారు మాతో. మేము రూమ్కి వెళ్ళి వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్. సో అప్పట్లో రూమ్కి కూడా వెళ్ళేవాళ్ళం, యాక్సెస్ ఉంది. ఇప్పుడు తర్వాత చాలా బ్యాన్ అయింది, ఐరన్ కర్టెన్ పెట్టేశారు వాళ్ళకి. ఏదో మ్యాచ్ టైంలో, టోర్నమెంట్ టైంలో మీరు ప్లేయర్స్ని అస్సలు గ్రౌండ్లో కలవలేరు, రూమ్లో కలవరు, ఎక్కడ కలవలేరు. కానీ అలా జరుగుతుంది. రూమ్స్కి వస్తున్నారండి ఇప్పుడు, రూమ్స్కి వస్తున్నారు. సర్ప్రైజ్ చెక్స్ కూడా చేస్తాము రూమ్స్కి. ఎవరికి రూమ్లో మీరు ఎవరిని అలో చేయడానికి వీల్లేదు. మీరు ఎవరినైనా కలవాలంటే కూడా మీ టీమ్ మేనేజర్ పర్మిషన్ తీసుకోవాలి. మేనేజర్ పర్మిషన్ లేకుండా రూమ్లోకి వ్యక్తులు వస్తున్నారు. వ్యక్తులు అంటే ముఖ్యంగా గర్ల్స్ వస్తున్నారు. సెక్షువల్ మిస్కాండక్ట్ అన్న మాట కూడా వాడారు. సెక్షువల్ మిస్కాండక్ట్ సంబంధించిన చట్టాలు కూడా వర్తిస్తాయి దీనికి అని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు ప్లేయర్స్కి. సర్ప్రైజ్ చెక్ చేస్తాం, రూమ్కి వచ్చి చెక్ చేస్తాం అని చెప్పి కూడా దానికి టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేశారు. సో రూమ్స్కి ఎవరిని అలో చేయకూడదు. మీ భార్యలు, మీ కుటుంబ సభ్యులు, ఇమీడియట్ ఫ్యామిలీ వాళ్ళు తప్ప ఎవ్వరూ రావడానికి వీల్లేదు. దట్ ఈజ్ రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 ఏంటంటే మీరు ఆడ్ అవర్స్లో బయటకు వెళ్ళడానికి వీల్లేదు. పర్మిషన్ తీసుకుని మీరు బయటకు వెళ్ళాలి. మామూలుగా సాయంత్రం పూట వెళ్తారు, బయట డిన్నర్ చేస్తారు, అదేం లేదు. ఆటోలో క్లాస్ అని వెళ్ళడం కూడా చూసాం మనం. అలా కాదు, ఆడ్ అవర్స్లో మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే కనుక పర్మిషన్ తీసుకోవాలి. అసలు ఆడ్ అవర్స్లో వెళ్ళడానికి వీలే లేదు. ఇది నెంబర్ 2. ఇదొకటి. మూడోది గర్ల్ ఫ్రెండ్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నాలుగోది ఏంటంటే టీమ్ ఓనర్స్ డ్రెస్సింగ్ రూమ్లో కానీ డగౌట్లో కానీ ఎంటర్ కావాలి. డగౌట్ అంటే మనకు తెలుసు కదా. డగౌట్ అంటే గ్రౌండ్లో ఒక చిన్న టెంట్ లాంటిది వేస్తారు, అక్కడ ప్లేయర్స్ కూర్చుని ఉంటారు. అదే మనకి ఎప్పుడు కనిపించేది. మామూలుగా డగౌట్లోకి ఓనర్స్ వస్తారనుకుంటారు, రాదు. ఓనర్స్ వేరే దగ్గర ఉంటారు. ఓనర్స్ లాంచ్ వేరే ఉంటుంది. వీళ్ళకైతే స్పెషల్గా ఒక సోఫా ఉంటుంది ముంబై వాళ్ళకి. సోఫాలో దర్జాగా కూర్చుంటారు. అది వాళ్ళు ఈవెన్ కావ్యమ్మారాన్ని కూడా వేరే దగ్గర కూర్చుంటారు. దే కెనాట్ ఎంటర్ ది డగౌట్ ఆర్ డ్రెస్సింగ్ రూమ్. ఎప్పుడు డ్రెస్సింగ్ రూమ్లోకి, డగౌట్లోకి, ఈవెన్ ఈయన ఎక్కువగా మనకు అనిపిస్తుంటాడు కదా సంజీవ్ గోయింకా. ఆయన ఎమోషన్స్ చూడలేక వస్తున్నాం. ఆయన గెలిస్తే వికెట్ పడితే చాలా ఆనందంగా, ఆయనకి మరి కెమెరా వాళ్ళకి ఎంత రిలేషన్షిప్ ఉందో తెలియదు కానీ అలా అందమైన పోజు పెడతాడు. వాళ్ళ టీం అయితే చాలా సాడ్ పోజు పెడతాడు, కన్నీళ్ళు కూడా గారుస్తాడు కొన్నిసార్లు. సో ఇవన్నీ వాళ్ళు వేరే దగ్గర ఉంటారు. దే కెనాట్ ఎంటర్. దాని విషయంలో ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. దే కెనాట్ ఎంటర్ డ్రెస్సింగ్ రూమ్ అంటే లోపల వాళ్ళు ప్లేయర్స్ వాళ్ళు ఉండేది. డగౌట్లో కానీ రావడానికి వీల్లేదు. అదొక రూల్ పెట్టారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రీల్స్ గురించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేశారు. రీల్స్ అంటే ఈ ప్లేయర్స్ దగ్గర రీల్స్ పెట్టేస్తున్నారు. టీమ్ బస్లో వాటిలో రీల్స్ పెట్టడానికి వీల్లేదు. ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు రీల్స్ పెట్టడానికి వీల్లేదు. ఇది బ్రాడ్కాస్టర్స్ కూడా ఇష్యూ చేశారు. ఒకనొక బ్రాడ్కాస్టర్ అంటే ఫార్మర్ ఇండియా క్రికెటర్ అతను. మ్యాచ్ మంచి టెన్స్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు అక్కడే స్టేడియంలో కూర్చుని ఫోన్లో రీల్ చేస్తున్నాడు. ఇవి బ్యాన్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి, ఫార్మర్ ప్లేయర్స్కి, బ్రాడ్కాస్ట్ ఎవరికైనా ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది, లేకపోతే బోళ్ళంత సోషల్ మీడియా కంటెంట్ వాళ్ళు వదులుతున్నారు మన మీదకి. అలా చేయని వాడు పాపాత్ముడు. యూట్యూబ్ ఛానల్ పెట్టినవాడు, ఇన్స్టా రీల్స్ పెట్టినవాడు పాపాత్ముడు. మాజీ ప్లేయర్స్ కానీ, బ్రాడ్కాస్టర్స్ కానీ. దానివల్ల అది కూడా ఒక ప్లేయర్ చాలా దగ్గర మ్యాచ్ అయిన వెంటనే ఏదో రీల్ పెట్టాడంట. అక్కడి నుంచి అదే ఒక ఏరియా ఉంటుంది, PMOA అంటే ప్లేయర్ మ్యాచ్ అఫీషియల్ యాక్సెస్. ఆ ఏరియాలో, ఆ దగ్గరలో మీరు ఇలాంటి రీల్స్ చేయడానికి వీల్లేదు. సో చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. ఏవో ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఏదో ఇన్ఫర్మేషన్ లీకేజ్ ఆర్ వాట్ ఎవర్ అటెంప్ట్, మీరు వెంటనే ఒక కంక్లూషన్కి వచ్చేస్తారు. నాకు చాలామంది షేర్ చేశారు, సతీష్ అండ్ అదర్స్. ఏంటంటే దీని మీద కూడా వీడియో చేయండి అంటే, ఇది జరిగిందని కాదు, అందరికీ ఒక అవేర్నెస్ ఇవ్వండి. పలానా ఢిల్లీ మ్యాచ్ ఫిక్స్ అయింది, ఆ మ్యాచ్ ఫిక్స్ అయింది, ఈ మ్యాచ్ ఫిక్స్ అయింది. ఇవే ఫిక్సింగ్ ఏం కాలేదు. ఒకటేంటంటే ఈసారి అంపైరింగ్ చాలా పూర్ స్టాండర్డ్స్. ఆన్ ఫీల్డ్ అంపైర్స్ కానీ, లేకపోతే ఈ టీవీ అంపైర్ కానీ చాలా దారుణమైన అంపైరింగ్ ఉంది ఈసారి. అంతా ఇండియన్ అంపైరింగ్ పెట్టుకుంటే, ఇండియన్ అంపైర్స్ బ్యాడ్ అని కాదు,
ఎక్కువ మందిని, అంటే దాంట్లో రికమెండేషన్ ఉంటాయి. కొత్త కొత్త అంపైర్లు వచ్చారు, వాళ్ళ స్మార్ట్ రీప్లేస్ అని పెట్టారు. మామూలుగా స్మార్ట్ రీప్లేస్ టైం సేవింగ్ కోసం స్మార్ట్ రీప్లేస్ పెట్టారు. దానివల్ల అంపైరింగ్ పూర్గా ఉంది. దాన్ని ఏమో ఫిక్సింగ్ దానికి లింక్ పెడుతూ బోల్డ్ రీల్స్, బోల్డంత మీమ్స్ వచ్చేస్తున్నాయి. ఫిక్సింగ్ జరిగిందని మనం ఏం ఫిక్స్ అయిపోవద్దు. ఏదో ప్రయత్నం అయితే పెరిగినట్టుగా ఉంది. దాన్ని మొగ్గలోనే తుంచేయడానికి బీసీసీఐ ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద సామ్రాజ్యం ఒక్క చిన్న ఇన్సిడెంట్తో కూలిపోతుంది. 1000 కోట్ల సామ్రాజ్యం. సో దాని గురించి చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నారు బీసీసీఐ వాళ్ళు. ఆ అటెంప్ట్ మాత్రం జరుగుతుంది. అంతే తప్ప ఏదో జరిగిపోయింది కదా అని చెప్పి, ఏదో జరగడానికి ప్రయత్నం జరిగిందో ఏదో జరిగింది కూడా. జరిగిన చిన్న ఇన్సిడెంట్ అంటే బీసీసీఐ వాళ్ళు కూడా ఏం చేస్తారు, జరిగినా కూడా ఆయన జరగలేదు అని చెప్పి దే విల్ ట్రై టు స్వీప్ ఇట్ అండర్ ద కార్పెట్ అంటారు. అంటే ఏం జరగలేదని దులిపేసుకోవడం, చేతులు దులిపేసుకోవడం. ఎందుకంటే మీరు చూసాక ఇన్సిడెంట్ జరిగినాయి. ఆ ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ చేతిలో ఫోన్ కనిపించింది. అతను నాకేదో మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, దానికని ఫోన్ పెట్టుకున్నాను. అతను ఈజ్ అ టీమ్ అఫీషియల్, ఈ కెన్ ఎంటర్ ది డగౌట్లో ఉంటాడు. అందరి ఫోన్ ఉండడానికి వీళ్ళు. అయినా అతను కేవలం ఒక మందలించి వదిలేశారు. వేపింగ్ కూడా బ్యాన్ చేశారు కొత్త దాంట్లో. ఏంటంటే ఐపీఎల్ దగ్గర శాంక్టిటీ కాపాడు వేపింగ్, అదే ఈ సిగరెట్ వాడకాన్ని కూడా ఇప్పుడు బ్యాన్ చేశారు కొత్త రూల్. వేపింగ్ ఇన్సిడెంట్ జరిగింది, రేయాన్ పరాగ్ అతను కూడా చిన్న జరిమానా వేసి వదిలేశారు. ఎందుకంటే దీన్ని పెద్ద యాక్షన్ తీసుకుంటే మన లీగ్ బద్నాం అవుతుంది, లీగ్ ఉన్న శాంక్టిటీ, ఆ క్రెడిబిలిటీ పోతాయని చెప్పి చిన్న యాక్షన్ తీసుకుంటారు. ఇలాగే ఏదో జరిగిందో కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగింది, పెద్ద ఇన్సిడెంట్ ఏం జరగలేదు. దాన్ని మళ్ళీ జరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి బీసీసీఐ నడుము కట్టింది. గుడ్ థింగ్. మేజర్గా ఏం జరగలేదు, జరిగే అవకాశం కూడా లేదు, జరగనివ్వరు. ఏసీయూ యాంటీ కరప్షన్ యూనిట్ ఉంటుంది, వాళ్ళ డేగా కన్నా అన్ని వైపుల కెమెరాస్ ఉన్నాయి అన్ని దగ్గర. ఏం జరగలేదు అని నేను అనుకుంటున్నాను. ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగే ప్రయత్నం అయితే దట్ హ్యాపెండ్. ఇట్ సీమ్స్. లెట్ అస్ బీ హ్యాపీ. డోంట్ మీరు కన్క్లూషన్స్కి రాకండి, ఏమీ అనుకోకండి. దాన్ని ఏమనుకోవడం అంటే అనుకోవడం కాదు, దాని గురించి ఊహాగానాలు వద్దు మనకి. బట్ గుడ్ యాక్షన్ హ్యాస్ బిన్ టేకెన్. లెట్ us hope that లీగ్ విల్ గో ఆన్ స్మూత్లీ వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఇక్కడ ఇన్ని వార్నింగ్లు ఇచ్చారు, ఇంత ముఖ్యంగా ఈ రీల్స్ చేయడంలో, బస్సులో రీల్స్ చేయడం, ముఖ్యంగా ఒక హర్షదీప్ సింగ్ మీద గురిపెట్టినట్టున్నారు. అలాగే అశ్విన్ కూడా, అశ్విన్ ఈజ్ అ బ్రాడ్కాస్టర్ అండ్ అతను కూడా ఏదో మాట్లాడేస్తుంటాడు దాంట్లో. నేను పలానా ప్లేయర్తో మాట్లాడాను, పలానాతో మాట్లాడాను. వాళ్ళు దే హ్యావ్ టు ఫాలో సమ్ ప్రోటోకాల్స్ అంటే రూల్స్ అని చెప్పి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. సో అది పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారో ఈ విషయంలో కామెంట్స్లో చెప్పండి.